వీళ్ళని ఎలా అయినా విడగొట్టాలి. సిద్ధు, 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 ఒక్కసారి ఇలా వస్తావా? తులసి, ఇప్పుడు వస్తాం. ఇది పట్టుకో. ఏంటి కనిష్క? ఏం లేదు సిద్ధు, ఈ చిచ్చుబుడ్డి కాల్చాలంటే నాకు భయంగా ఉంది. నువ్వు కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? సిద్ధు, సిద్ధు, ఏంటి ఆలోచిస్తున్నావు? కాల్పిస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదేంటి సిద్ధు? చెప్తా, ఒక్క నిమిషం. నీకు భయం వేస్తుందన్నావు కదా, ఖుషి ఇలా ఇవ్వు. అది అక్కడ ఉంది కదా, ఇదిగో ఇలా పట్టుకో. ఇప్పుడు ఇక్కడి నుంచే పట్టుకొని దాన్ని వెలిగించు, అంతే. బామ్మ రా. వద్దు, రా బామ్మ. వెళ్ళు నానమ్మా, రా. అయ్యో, ఏం జరిగింది? తులసి ఎందుకంత కోపంగా వెళ్ళిపోయింది? నువ్వేమైనా అన్నావా? ఏం చెప్పమంటారు వదిన, మాకు పెళ్ళైతే అయింది గాని ఆ తర్వాత ఏం జరగలేదు. అదేంటి సిద్ధు, ఇది ఇంట్లో ఎవరికీ చెప్పలేదా నువ్వు? తులసి దూరంగా ఉండాలనుకున్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను వదిన? అయ్యో లేదు సిద్ధు, ఇది చాలా తప్పు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఇలా దూరంగా ఉండడం ఎవ్వరికీ మంచిది కాదు. నేనిప్పుడే వెళ్లి తులసితో మాట్లాడతాను. నువ్వు మాట్లాడినంత మాత్రాన తను వింటుందా? వినేలా నేను ఒప్పిస్తాను కదా. పైగా మీ ఇద్దరిని విడదీయాలని కనిష్క అవకాశం కోసం చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా తులసి నువ్వు ఒక్కటవ్వాల్సిందే. తులసికి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదొదినా. తనకర్థమయ్యేలా నేను చెప్తాను కదా సిద్ధు. నువ్వీ రాత్రి తనతో గడపడానికి సిద్ధంగా ఉండు చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే వదినా. కనిష్క పీడ విరగడవ్వడానికైనా సిద్ధు తులసిలని ఇవాళ ఒక్కటి చేస్తాను. ఇవాళ దీనికి తులసిని ఎలా రెడీ చేయాలో నాకు బాగా తెలుసు. నా స్కిట్ని రివర్స్లో వేసి నాకే కౌంటర్ ఇచ్చావు కదూ, చెప్తాను. ఫ్రెండ్స్, అసలైన బర్త్డే పార్టీ ఇప్పుడే మొదలవబోతుంది. కేక్ కట్ చేయబోయే ముందు మీ అందరికీ ఓ సర్ప్రైజ్. ఈ రోజు నా బర్త్డేని మెమరబుల్ డేగా చేయడానికి నా ఫ్రెండ్ జాను నా కోసం ఓ పాట పాడబోతుంది. హే పిచ్చా నీకు? నువ్వే. జాను చాలా బాగా పాడుతుంది.
కాలేజ్ లో తనే బెస్ట్ సింగర్. జాను కమాన్ ప్లీజ్. విశ్వం వద్దు, నేను పాడను. కమాన్ జాను ప్లీజ్. నేను పాడనురా. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ కావాలా వద్దా? పాడాలి పాడాలి పాడాలి. జాను కమాన్, మా అందరి కోసం ప్లీజ్. పాడాలి పాడాలి పాడాలి. తీసుకో జాను.